ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలన త్రియేక దేవుని నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. ఈ క్రిస్మస్ సీజన్లో మరొకసారి మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జనన సందేశాన్ని మనము జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సర్వమానవాళికి ఈ సందేశాన్ని చాటి చెప్పటానికి ప్రభు మనకు దయచేసినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. క్రిస్మస్ అనగానే మనకందరికీ గుర్తొచ్చేది ఏంటంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు. అనేకమైనటువంటి రీతులుగా ఈ క్రిస్మస్ సీజన్ను మనము ప్రత్యేకంగా మరి కేటాయించి సెలబ్రేట్ చేస్తూ ఉంటాం, సంబరాలు చేసుకుంటూ ఉంటాం. వేరువేరు దేశాలలో వేరువేరు రీతులుగా ఈ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఈ క్రిస్మస్ సందేశంలో కేంద్రము ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని చెప్పి వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో ప్రశస్తమైనది. ప్రేమను దేవుడు కేవలము తన దగ్గర పెట్టుకోలేదు, కానీ మానవాళికి దేవుడు తన ప్రేమను కనపరిచినటువంటి రీతి అది ఎంతో ఎంతో గొప్పది, ప్రత్యేకం కూడా. ప్రియులారా, ఈ క్రిస్మస్ ఇది అందరికీ క్రిస్మస్, సర్వ మానవాళికి క్రిస్మస్. కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, అందరి కోసం వచ్చాడు. కొందరి కోసం రాలేదు, కానీ అందరి కోసం, అందరినీ ప్రేమించి తన ప్రాణము పెట్టి మనల్ని రక్షించటానికి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఈ క్రిస్మస్ సీజన్లో అనేక సార్లు మనం ఆలోచన చేస్తూ ఎలా డెకరేట్ చేసుకోవాలి మన హౌస్, ఎలా నేను సెలబ్రేట్ చేయాలి ఈ సంవత్సరం, మా ఫ్రెండ్స్కి నేను ఎలాంటి క్రిస్మస్ను చూపించాలి, హౌ కెన్ ఐ షేర్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ టు మై ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్ డ్యూరింగ్ దిస్ సీజన్ ఆఫ్ క్రిస్మస్ అని చాలామంది అనుకుంటూ ఉంటాం. అవును ప్రియులారా, వేరు రీతిలుగా మనము ఆలోచనలు చేస్తూ ఉన్నప్పటికీ మనము వ్యక్తిగతంగా ప్రభువైన యేసుక్రీస్తును ప్రథమంగా మన జీవితంలో రక్షకునిగా, ప్రభువుగా ఆయనను ఆహ్వానించినటువంటి అనుభవము మనకు ఉండాలని మేము ప్రేమతో మనవి చేస్తుంటున్నాం. ఒకసారి ఒక నాన్న తన చిన్న బాబును ఒక స్ట్రీట్ గుండా ఒక దేశంలో నడిపించుకుంటా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆ చిన్న బాబును నడిపించుకుంటా వెళ్తా ఉంటే చిన్నబాబు యొక్క దృష్టి ఆ ఇంటి పైన, ప్రతి ఇంటి పైన ఆయన ఒక స్టార్ చూస్తూ ఉన్నాడు. స్టార్స్ చూస్తుండగా ఆశ్చర్యపోయాడు. ఎందుకు ప్రతి ఇంటి పైన ఒక స్టార్ ఉంది అని నాన్నగారిని అడిగాడు. నాన్నగారు ఒక చక్కని జవాబిచ్చాడు. బాబు, ఆ స్టార్ మీరు చూస్తున్నారు కదా, ఆ స్టార్ ఏమి సూచిస్తుందంటే ప్రతి ఇంటి నుంచి ఒక కుమారుణ్ణి దేశాన్ని కాపాడటానికి, రక్షించటానికి ఒక సోల్జర్గా వారు ఇచ్చేశారు బాబు అని చెప్పి డాడీ కుమారుడికి చెప్పాడంట. ఆ బాబు ఆలోచన చేస్తూ ముందుకెళ్తా అన్నాడు. ముందుకెళ్తుంటే ఇంకొక వింతైన స్టార్ కనపడింది. ఆ వింతైన స్టార్ ఎక్కడ కనపడింది, ఎలా కనపడిందంటే అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక గృహము పడిపోయింది. ఆ పడిపోయినటువంటి ఆ గృహంలో అక్కడ కిటికీలో నుంచి చూస్తూ ఉంటే ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రం చూస్తూ ఉన్నాడు. ఆ బాబు చూస్తుంటే, డాడీ అక్కడ నేను ఒక స్టార్ చూస్తున్నాను, ఏంటి ఈ స్టార్ అని చెప్పి అడిగితే డాడీ చాలా చక్కగా ఒక జవాబు చెప్పాడు. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకాన్ని రక్షించటానికి ఆయన పంపించాడు నాన్న, అది ఈ స్టార్ అని చెప్పి ఆ చిన్న బాబుకు అర్థమయ్యేలాగూ ఆ తండ్రి చెప్పాడంట. వాస్తవమే, మనం ఈ క్రిస్మస్ సీజన్లో మనం సెలబ్రేట్ చేసుకుంటూ మరి యేసయ్య జనన వార్తను మనము జ్ఞాపకం చేసుకుంటూ సంబరాలు చేస్తుంటున్నాం. ప్రియులారా, దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినటువంటి
రీతి ఎంతో శ్రేష్టమైనది, ఎంతో ప్రత్యేకమైనది, ఎంతో ఉన్నతమైనది. ఇది మానవాళి కొరకై ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప వరమని మనం గుర్తించాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయంలో 1 నుంచి 14 వచనాల దాకా మనం ఆలోచించినట్లయితే అనేకమైనటువంటి వివరాలు ఈ వాక్య భాగంలో మనం గమనిస్తాం. సర్వలోకానికి ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను అని చెప్పి 1వ వచనంలో చూస్తాం. 2వ అధ్యాయంలో ఇది కురేనియు సిరియా దేశమునకును అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అని చెప్పి కూడా మనం చూస్తుంటున్నాం. ప్రజలందరూ ఏం చేశారంటే వారి వారి పట్టణాలకు ప్రయాణమై ప్రజా సంఖ్యలో వారి యొక్క పేరు నమోదు చేసుకోవటానికి వారు వెళ్ళినట్లు చూస్తుంటున్నాం. యోసేపు తన భార్య అయిన మరియతో కూడా వారు ఏం చేస్తారంటే నజరేతు నుండి యూదయ బెత్లెహేంలోనికి వారు వెళ్ళటానికి వారు ప్రయాణమయ్యారు. మరియ అప్పుడు నిండు చూలాలు. ప్రియులారా, పరిశుద్ధ వాక్యంలో మనం గమనిస్తే చూస్తే 7వ వచనంలో తన తొలి చూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెననే వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. చూసారా, ఈ జనన వార్తను, ఈ నేటివిటీ సీన్ను మనం ఆలోచన చేస్తే మేరీ అండ్ జోసెఫ్ విత్ జీసస్ వారు ఎక్కడున్నారంటే వారు ఒక పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టి ఆ పశువుల పాక దగ్గర వీరు ఉన్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ప్రియులారా, యేసు ప్రభువు దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావటం ఒక మర్మాత్మకంగా కనబడుతుంటే నాకు ఇంకొక మాట ఈ వాక్యంలో చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు ఈ లోకానికి రావటమే ఒక మానవ రీతిగా ఒక మర్మముతో కూడినటువంటిదైతే, ప్రియులారా, ఈ ప్రభువు తను తగ్గించుకొని ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టినట్లుగా ఇక్కడ పరిస్థితిని మనం గమనిస్తుంటే నాకేమనిపిస్తుందంటే దిస్ అపియర్స్ టు బి సో ఇంట్రెస్టింగ్, ఆసక్తికరంగా ఉంది. ఇంకొక మాటలు చెప్తే మన జీవితాన్ని కదిలించేదిగా ఉందని చెప్పి కూడా మనం ఇక్కడ గమనించాలి. గాడ్ కమింగ్ డౌన్ in the form of human being, if it is a mystery, God taking the most humblest places that any person can ever imagine అన్నటువంటిది ఇక్కడ గమనిస్తున్నప్పుడు మనకు ఆసక్తితో పాటు ఆశ్చర్యాన్ని ఇది కలుగజేస్తుంది. ప్రియులరా, దేవుని హృదయము ఇందులో మనకు అర్థమవుతుంది. ఇట్ రివీల్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. మానవాళిని రక్షించటానికి ఆయన దూరం నుంచి ఆపరేట్ చేయటానికి ఆయన ఇష్టపడలేదు. మానవాళిని ప్రేమించి మానవాళిని రక్షించటానికి ఆయన ఏదో ఒక కాన్సెప్ట్ను రిలీజ్ చేయలేదు, ఒక సాఫ్ట్వేర్ను ఆయన పంపించలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఇది ఒక ఎత్తు అయితే, మరొక విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా తను తాను తగ్గించుకున్నాడంటే పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన ఈ లోకానికి మానవుడిగా జన్మించి తను తాను రిక్తునిగా చేసుకొని he emptied himself and he took the form of a servant. దాసుని స్వరూపము ధరించి ఆయన ఏం చేశారంటే ఈ లోకానికి వచ్చి చివరికి సిలువ మరణము పొందినంతగా ఆయన ఏం చేశాడంటే ఆయన తను తాను తగ్గించుకున్నట్లు మనం గమనిస్తుంటున్నాం. క్రిస్మస్ మెసేజ్లో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చక్కని విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను. God humbled himself and came down for you and for me. ఎందుకు వచ్చాడు? ఈ వాక్యాన్ని గమనిస్తుంటే ప్రియులారా, ఒక మాటను గమనించాలి. ఇదేం చూపిస్తుందంటే దేవుడు మానవుడిగా రావటం, దేవుడు తను తాను తగ్గించుకోవటం, దేవుడు తను తాను రిక్తునిగా చేసుకోవటం, దేవుడు సిలువ మరణము పొందినంతగా మన కోసము ఆయన తన ప్రాణాన్ని అప్పగించడంలో నాకేమర్థమవుతుందంటే ద ఎంటైరిటీ ఆఫ్ హిస్ హార్ట్ ఫర్ హ్యుమానిటీ, మనిషి కొరకై
తన యొక్క హృదయం యొక్క సంపూర్ణత ఏంటో ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అగుపడుతుంది. ఒక కామెంటేటర్ అంటాడు, God taking the human form, it affirms the dignity of humanity. మనిషిగా ఆయన రావటంలో మనిషికి ఆయన ఇచ్చినటువంటి గౌరవాన్ని అది రూఢిపరుస్తుంది అని చెప్పి వారు చెప్పటము జరుగుతోంది. ప్రియులారా, క్రిస్మస్ అన్నటువంటిది మనం చూస్తూ ఉంటే గాడ్ టేకింగ్ ద మోస్ట్ హంబ్లెస్ట్ ప్లేసెస్ అని ఈ కాంటెక్స్లో మనం చూస్తుంటున్నాం. అందుకనే దేవుడు తగ్గించుకొని మన దగ్గరకు వచ్చాడు. ఈ సందేశాన్ని నేనేమంటానంటే, దేవుని యొక్క హృదయము నీ పట్ల నా పట్ల ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. పశువుల పాక చూసారా, అక్కడ యేసు ప్రభువుకు ఆ యొక్క ఫస్ట్ క్రిస్మస్లో హూ వర్ ద విట్నెసెస్ ఆఫ్ జీసస్ డ్యూరింగ్ దిస్ ఫస్ట్ క్రిస్మస్? నాకు ఇద్దరే కనబడుతున్నారు, రెండు గుంపుల వారు. ఒకటి ఏంటంటే అక్కడున్నటువంటి ఆ పశువులు, రెండవది ఏంటంటే అక్కడికి వెళ్ళినటువంటి గొర్రెల కాపర్లను ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ప్రియులారా, దయచేసి రండి. ఈ సింపుల్ షెపర్డ్స్కు యాక్సెస్ దొరికింది. అది 8వ వచనంలో మనం చూస్తాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరే. చూసారా, ప్రభు యొక్క దూత గొర్రెల కాపర్ల దగ్గరికి రావటం, వారి యొద్దకు వచ్చి నిలిచెను. They were in the mind of God. Shepherds were in the mind of God. నేనేమంటానంటే, though they were simple people, they mattered to God. దేవుడు వారి పట్ల ఏం చేశాడంటే, తన ఆలోచనలు మీ గురించి నాకు చాలా ప్రత్యేకమని చెప్పి దేవుని యొక్క సందేశం ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఆ గొర్రెల కాపర్లు ఆ దినాల్లో బయట ఉండేటువంటి సమాజంలో వాళ్ళు వచ్చి రావటానికి కూడా వెళ్ళలేదు. మందిరానికి వెళ్ళి ఆరాధించడానికి కూడా వారికి సరి అయినటువంటి అవకాశం దొరకదు. ప్రియులారా, అలాంటి ప్రజలకు ఆ ఫస్ట్ సెంచరీలో అలాంటి నేపథ్యంలో దేవుడే వారి చెంతకు రావటం గమనిస్తుంటున్నాం. When shepherds had no access to these religious places to come and worship, remember the beauty of God's plan. దేవుడే వారి దగ్గరికి రావటానికి ఆయన ఇష్టపడ్డాడు. రావటానికి ఇష్టపడిన తర్వాత ఏం జరిగింది అక్కడంటే, ప్రియులారా, చక్కగా వాక్యంలో గమనిస్తే చూసారా, 10వ వచనంలో, అయితే ఆ దూత వారి దగ్గరికి వచ్చి నిలిచిండి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. ఆ దూత వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, భయపడకుడి, ఫియర్ నాట్. నీ జీవితానికి దేవుడిస్తున్నటువంటి ద గ్రేటెస్ట్ వర్డ్ ఏంటంటే, ఫియర్ నాట్. వాట్ ఎవర్ మే బి యువర్ సర్కమ్స్టాన్సెస్, however great may be your failures in life, whatever may be the humiliation that you may be going through this morning, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, భయపడకుము. నేనంటాను, ఆ దూత వారి వైపు చూసి, ప్రభు దూత వారి వైపు చూస్తూ మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మీరు భయపడద్దండి. ఏంటి మీ జీవితంలో భయాలు? గొర్రెల కాపర్లకు ఆ దినాల్లో ఏంటో మా భవిష్యత్తు మాకైతే తెలీదు. జీవితము చాలా రఫ్గా ఉండేది ఆ యొక్క ఫస్ట్ సెంచరీలో. యేసు ప్రభు జన్మించినటువంటి ఆ టైంలో లైఫ్ స్పాన్ వాజ్ వెరీ షార్ట్. 40 పైన బ్రతికారంటే చాలా గొప్ప. అది చాలా కఠినత్వం అక్కడ ఉండేది, చాలా క్రూరత్వం అక్కడ ఉండేది, భయంకరమైనటువంటి హింసాకాండ అక్కడ ఉండేది. In the midst of cruelty, in the midst of violence, and in the midst of hardship, God's message comes to simple shepherds saying, fear not. ఈ మాటను మనం ఆలోచన చేస్తూ ఉంటే, బిరానొచ్చి పాస్టర్ గారు, మా జీవితపు పరిస్థితులలో ఇలాంటి వాక్యం దొరికితే మాకు వాస్తవానికి ఒక హోప్ ఉంది అని మీరు చెప్తా ఉంటే, వాస్తవానికి indeed you and I have hope
బికాస్ ఆఫ్ దిస్ జీసస్. ప్రియులారా, ఈ వాక్యాన్ని చూస్తూ ఉంటే భయపడకమని చెప్పిన తర్వాత, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ గుడ్ న్యూస్ మీకు తెలియజేస్తున్నాను. అది ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన అయిన క్రీస్తు. The greatest message here is, the good news is always good news when it is the news for everybody, when it is relevant to everybody. నా మట్టుకైతే ఈ గుడ్ న్యూస్ ఎందుకని చెప్పి దేవుని దూత ప్రకటిస్తూ ఉండటం మనం చూస్తున్నామంటే, గొర్రెల కాపరులకు గుడ్ న్యూస్, రాజులకు గుడ్ న్యూస్, సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్, భవనాలు ఉన్నటువంటి వారికి గుడ్ న్యూస్, పశువుల శాలలో పశువుల పాక దగ్గర ఉన్నటువంటి వారికి గుడ్ న్యూస్. ఈరోజు సమాజంలో ఏ పరిస్థితిలో మనమున్నా కానీ, లోకము మన గురించి ఏమి చెప్తున్నా కానీ, మన గూర్చినటువంటి ఒక గుర్తింపు లోకము ఎలా ఇస్తున్నా కానీ, ఈరోజు వాక్యం ఇస్తున్నటువంటి గుర్తింపు ఏంటంటే, యూ హ్యావ్ దిస్ గుడ్ న్యూస్ బికాస్ ఆఫ్ జీసస్. ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఈ గుడ్ న్యూస్ మీకు ఈరోజు కలుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సంతోషించి ఆనందించి సంబరాలు చేసుకోవటానికి ఒక చక్కని కారణం ఏంటంటే, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టే ఈ సంబరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, if there is no Jesus, there is no celebration. If there is no Jesus, there is no Christmas. If there is no Jesus, there is no meaning for our proclamation. మన ప్రకటనకు అర్థం ఉండదు యేసు ప్రభు లేకపోతే. మన సంబరాలకు అర్థం ఉండదు యేసు ప్రభు లేకపోతే. మన క్రిస్మస్కు అర్థం ఉండదు ఈ యేసు ప్రభు లేకపోతే. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఒక దేశంలో ఏం చేశారంటే, ఈ క్రిస్మస్ సీజన్లో రకరకాల దేశస్తులు నేటివిటీ సీన్ను డిపిక్ట్ చేయటం జరుగుతూ వచ్చింది. మెక్సికో వాళ్ళు రంగురంగుల ఆ వస్త్రాలతో నేటివిటీ సీన్ క్రియేట్ చేసి డిపిక్ట్ చేశారంట. ఇటు యూరోప్కి వస్తే జర్మనీ దేశస్తులు ఏం చేశారంటే, బెత్లెహేమ్ నుండి ఒక ఆలివ్ ఆ యొక్క కలప తెచ్చి వారు నేటివిటీ సీన్ను క్రియేట్ చేసి వాళ్ళు ఉంచారంట. ఇటు ఆఫ్రికా వాళ్ళు నేటివిటీ సీన్ క్రియేట్ చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే, ఈ షీప్కి బదులు, గొర్రెలకు బదులు, క్యామల్స్కి బదులు వాళ్ళు ఏం చేశారంటే హిపోస్ తెచ్చారంట, ఎలిఫెంట్స్ తెచ్చి వాళ్ళు డెపిక్ట్ చేశారంట. ఇటు చైనా ఆ ప్రాంతానికి వస్తే వారు ఆ యొక్క ప్రాంతపు అన్ని వాటిని తీసుకుని వచ్చేసి వాళ్ళు డెపిక్ట్ చేశారంట. ఇట్లా ఇండియన్స్ ఏం చేశారంటే, వాళ్ళు ఇండియాకు సంబంధించినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా గార్మెంట్స్ తెచ్చి నేటివిటీ సీన్ క్రియేట్ చేసి డిపిక్ట్ చేశారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ అన్ని దేశస్తుల వాళ్ళు ఈ నేటివిటీ సీన్ క్రియేట్ చేసి అక్కడ డిపిక్ట్ చేసి ఉండగా, లాంగ్వేజెస్ వర్ డిఫరెంట్. భాషలు వేరైపోయాయి, దేశాలు వేరు దేశాల నుంచి వచ్చారు, కల్చర్స్ వేరుగా ఉన్నాయి, కానీ సందేశము ఒకటే, రక్షకుడు ఒకడే. ఏంటి ఆ సందేశం ఏంటంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక సత్యము, దేవుని హృదయము ఎక్కడుందంటే అందరి మీద దేవుని యొక్క హృదయం ఉంది. నేను దీనిని ఇలా చెప్పాలని ఆశపడుతుంటున్నాను. గాడ్ ఈస్ మైండ్ఫుల్ ఆఫ్ ద సింపుల్ షెపర్డ్స్ యాజ్ వెల్ యాజ్ ద వైజ్ మెన్ హూ కేమ్ ఫ్రమ్ ద ఈస్ట్. తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞానుల పైన దేవుని యొక్క ఆలోచన ఉంది. ఇటు వస్తే సామాన్యమైనటువంటి ఈ గొర్రెల కాపర్ల పైన కూడా దేవుని యొక్క ఆలోచన ఉంది. దేవుని హృదయం వీరి పట్ల కూడా ఉంది. ఎవరే కానీ చెప్పటానికి వీల్లేదు ఉదయకాలన. అదేంటంటే, దేవుడు నన్ను చూడట్లేదండి, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి,
దేవుడు ఏం చేస్తున్నాడు నా గురించని ఎవరే కానీ ఎప్పుడే కానీ అనటానికి వీలు లేదు. కారణం ఏంటంటే గాడ్ ఈస్ మైండ్ఫుల్ ఆఫ్ యూ అండ్ మీ బికాస్ హీ ఈస్ మైండ్ఫుల్ ఆఫ్ కమింగ్ డౌన్ టు ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ హీ టుక్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్వెంట్. ప్రియులారు, ఇక్కడ మాటలు చెప్తే ఆయన పశువుల పాకలో ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. మీరంటారా ఇది యాక్సిడెంటల్గా జరిగిందని? నో. మీరంటారా ఇక్కడ చాలా వీక్గా కనపడుతుంది ఇక్కడ అని? కానీ దేవుని శక్తి వీక్గా లేదు ఇక్కడ. గాడ్ ఈస్ గివింగ్ ఎ మెసేజ్ టు ద వరల్డ్ saying that I can take this place because I want to tell you that you matter to me. So that one day when we obey God and when we place our trust in Him, we can have our place with Him in the heavenly places forever. ప్రియులారా, ఈ వాక్యాన్ని గమనిస్తూ ఉంటే దయచేసి నాకేమనిపిస్తుందంటే గొర్రెల కాపర్లకు ఒక మెసేజ్ ఆఫ్ హోప్ ఇక్కడ నాకు అర్థమవుతుంది. ఆ మెసేజ్ ఆఫ్ హోప్ ఏంటి? నిరీక్షణ సందేశం దేవుడిస్తున్నాడు. ఏంటి ఆ నిరీక్షణ సందేశం? ఏంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియులారా, ఈ మెసేజ్ ఆఫ్ హోప్ అన్నటువంటిది చాలా ప్రాక్టికల్గా కనపడుతుంది నాకైతే. ఎక్కడో ఉన్నాడు రక్షకుడు కాదు, ఇదిగో ఈ క్రీస్తులో ఉన్నాడు ఈ రక్షకుడు, ఈయన అని చెప్పి చక్కగా చూపించగలుగుతూ ఉంటున్నాను. ఇట్ ఈస్ సో ప్రాక్టికల్. రెండవది, ఈ రక్షకుని గురించి ఆలోచన చేస్తే ఇట్ ఈస్ సో పర్సనల్, చాలా వ్యక్తిగతంగా మీ కొరకు రక్షకుడు. ఎవరి కొరకండి అంటే దిస్ బిలాంగ్స్ టు యూ. ఎవరైనా వచ్చి మన దగ్గరకు వచ్చేసి అయ్యా ఇవన్నీ ప్రివిలేజెస్ మీకు ఇస్తూ ఉంటున్నాము అని చెప్పేసి అంటే ఎక్స్క్యూజ్ మీ, ఎవరికి ప్రివిలేజెస్ అని మనం అడుగుతాం. మనం ఏమంటామంటే మీకు అండి, మాకా అంటే అవునండి అన్నప్పుడు we will be so happy. It is so personal. రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు, మన కోసం పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియులారా, ఈ పర్సనల్ అనుభవాన్ని మనం ఏం చేయాలంటే మనం సొంతం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూసారా, దీంట్లో ఇంకొక మాట నాకు అర్థమవుతుంది. అదేంటంటే ఇట్ ఈస్ సో ప్రెషియస్. చాలా ప్రశస్తమైన సందేశం ఇది. మీరు ఎందుకు అనొచ్చు ఈ మాట ప్రశస్తమని ఎందుకు అంటున్నారంటే ఖచ్చితంగా మన యొక్క జీవితానికి ఒక నూతనత్వాన్ని తీసుకుని వచ్చేవాడు ఈ రక్షకుడు. ఎందుకు వచ్చాడు ఈ రక్షకుడు అంటే చూసారా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడని గలతీ 4:4 మనం చూస్తాం. తిమోతికి రాసిన పత్రిక 1:15 ఈ మాటను చూస్తే పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనని వాక్యంలో మనం చూస్తాం. ప్రియులారా, ఇంకొక మాట వాక్యంలో మనం చూస్తాం, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని మనము అనేకసార్లు విని ఉంటాం. అదే వాక్య భాగంలో యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించడని మనము వాక్యంలో గమనిస్తూ ఉంటున్నాం. వై ఆల్ దిస్? మనిషి పతనావస్థలో ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోవటానికి ఇష్టపడలేదు. గాడ్స్ లవ్ వెంట్ ఆల్ ది వే టు సేవ్ యూ అండ్ టు గివ్ us ఎ న్యూ లైఫ్. మన పాపములలో అపరాధములలో మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించనని ఎఫెసీలకు రాసిన పత్రిక 2:1 ఈ వాక్యాన్ని మనం చూస్తాం. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచన అంత గొప్పది. దేవుని యొక్క ప్రేమ నీ పట్ల నా పట్ల అంత గొప్పదిగా ఉందని చెప్పి వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. రక్షకుని యొక్క ప్రాధాన్యత ఎప్పుడు తెలుసుకుంటామంటే ప్రియులారా గమనించాలి. when we understand the gravity of our lostness, మనం ఎంత భయంకరంగా మన పతనావస్థ ఉందో మనం తెలుసుకుంటే మనకు రక్షకుడు కావాలని చెప్పి మనం ఖచ్చితంగా అడుగుతాం ప్రియులారా. We will cry out saying that I need a savior.
ఎవరైనా ఉన్నారా నన్ను రక్షించు వారని చెప్పి మనము కేక వేస్తాం. ఎందుకు కేక వేస్తాం అంటే వి నో దట్ మనం ఎంత దయనీయ పరిస్థితులలో, ఏ పతనావస్థలో ఉన్నామో మనం అర్థం చేసుకున్నప్పుడు వి నీడ్ ఎ సేవియర్ అని చెప్పి మనం అంటాం. ప్రియులారా, నా ఫైనల్ పాయింట్ ఇక్కడ ఏంటంటే సాల్వేషన్ ఇస్ అ గిఫ్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. అందుకని వాక్యంలో మనం గమనించినట్లయితే చాలా చక్కగా ప్రజలందరికీ ఇదొక సువర్తమానం అని చెప్పి వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం కదా. ఈ యొక్క సువర్తమానాన్ని దేవుని యొక్క దూతలు డిక్లేర్ చేశారు. దేవుని యొక్క దూతలు ప్రతిగానములు చేస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. కారణం ఏంటంటే గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ హిస్ పీపుల్. గ్లోరీ బీ టు గాడ్. దేవుని మహిమపరుస్తున్నారు దేవుని దూతలు. ఇంకొక వైపు ఏంటంటే దేవుని ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సందేశాన్ని ఇస్తున్నారు. సాల్వేషన్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఆ గిఫ్ట్ను మనం రిసీవ్ చేసుకుంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తులో మనకు రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మన పాపాన్ని చూస్తూ దేవుడు ఊరుకోలేదు, కానీ మన పాపాలు ఆయన మీద వేసుకుని మన పాప శిక్ష ఆయన భరించాడు. సిలువలో తాను ప్రాణం పెట్టాడు. ఆ ప్రభు ఏం చేశాడంటే మన శిక్ష ఆయన భరించి ఆయన జీవితము ఆయన మనకిచ్చాడు. మనం ఆయనందు విశ్వాసం ఉంచితే, అవును ప్రభా, నా పాప భారాన్ని నేను మోయటానికి ఇది అవ్వట్లేదు, నేను మోయనక్కర్లేదు, అయ్యా నువ్వు నా కోసం సిలువలో నీ ప్రాణాన్ని పెట్టావు, అయ్యా నీకు థ్యాంక్స్, నన్ను క్షమించండి, అనేక సార్లు నీకు విరోధంగా పాపం చేశాను, నీకు దూరంగా నేను జీవించాను, నిన్ను కాదన్నాను, ఎన్నిసార్లు విన్నాను కానీ నిన్ను కాదని తూలనాడాను. ఈ ఉదయకాలన నీ స్వరం నాకు వినపడుతుంది. ప్రభా, ఈ సందేశంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ మేము రిసీవ్ చేసుకోవాల్సిందే, కానీ మేము రిజెక్ట్ చేయటానికి తావులేదని మనం గ్రహిస్తే మన జీవితం ధన్యం. ఈ క్రిస్మస్ సీజన్లో 2 things చెప్పి నేను ముగిస్తాను. మన జీవితానికి గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ క్రీస్తు యేసులో అంగీకరించాలి, నంబర్ 1. రెండో విషయం అయితే అంగీకరించిన తర్వాత ఈ ఆనందాన్ని మనం చాటి చెప్పాలి కూడా. లెట్ us షేర్ దిస్ గిఫ్ట్ ఆఫ్ జీసస్ అండ్ సాల్వేషన్ టు అదర్స్. ఈ 2 పనులు చేస్తామా మనం? మన సెలబ్రేషన్కి ఒక అర్థం ఉంటుంది. ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ us, ఎవరైనా మనల్ని అడిగినప్పుడు వై డూ యూ సెలబ్రేట్ క్రిస్మస్ అంటే, టెల్ దెమ్ బికాస్ ది సేవియర్ హెస్ కమ్ టు సేవ్ మీ అని. హీ హెస్ కమ్ టు సేవ్ యూ టు అని చెప్పి కూడా మనం చెప్పడానికి ఒక చక్కని అర్థం ఉంది. దేవుడు మనల్ని గొప్పగా దీవించి ఈ సెలబ్రేషన్స్లో మరి ఆయనను మహింపరుస్తాం. మరికొంతమందికి ఆయన ప్రేమను మనం చాటి చెప్దాం. రండి ప్రార్థన చేస్తాం. గొప్ప దేవ, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా. ఈ చక్కని సమయాన మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. మీ వాక్యం చేత మమ్మల్ని సంధిస్తూ ఉన్నారు, నీకు స్తోత్రాలు. నేను సామాన్యమైనటువంటి గొర్రెల కాపరులను మీరు గుర్తించి వారి చెంతకు ఈ సందేశాన్ని రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని తీసుకుని వచ్చారు. నేను ఈ రక్షకునిలో ఒక నిరీక్షణ ఉంది, ఆనందం ఉంది. మాలో ఆయన పని చేస్తూ ఉన్నాడని గుర్తిస్తూ ఉంటున్నా. మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పి ఆ ప్రేమలో తన ప్రాణమే సిలువలో మా కోసం పెట్టాడని మేము గుర్తిస్తుంటున్నా. ప్రభా, ఈ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ దేవుడు మాకు ఇచ్చేటువంటి ఒక వరమని గుర్తిస్తూ, దాని ఇంకా ఎవరైనా ప్రభువుని రక్షకునిగా అంగీకరించకపోతే ఈ ఉదయకాలన ఆ చక్కని తరుణాన్ని దయచేయండి. మిమ్మల్ని ఆహ్వానించి ప్రభువుని రక్షకునిగా తమ హృదయాల్లో ప్రభువుగా ఆ యేసును ప్రతిష్ఠించుకొని మరికొందరికి చాటి చెప్పటానికి, ఆ గిఫ్ట్ను పంచడానికి మీరే సహాయం చేయమని స్తుతి, ఘనత, మహిమ మీకే ఆపదిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, మరొకసారి మీకు మీ కుటుంబానికి
మరి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.